సంతతోద్యద్వయే. ఆ తల్లి సంతత ఉద్యత్ అంటే ఎల్లవేళలా ఉదయిస్తున్నట్టుంటుంది ఆవిడ. అంటే ఉదయించడం అంటే తాజాదనం. తర్వాత వాడు పాత అయిపోతాడు. ఉదయించినప్పుడు తాజాగా కనబడతాడు ఎవడైనా. కానీ అమ్మవారి సంతత ఉద్యత్ అంటే ఎప్పుడు ఉదయిస్తున్నంత తాజాదనంగా ఉంటుందండి ఇక్కడ. అద్వయే, అద్వయే అంటే సాటి లేనిది, రెండవది లేదు. ఆ తల్లికి పోల్చదగిన వస్తువు మరొకటి లేదు. దివ్యరత్నోర్మికాధీదితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్న కెందు ప్రభామండలే. ఏమి అందమైన వర్ణన అండి. చేతులు వదిలేడా? ఆ చేతులు కావాలి మనకు. ఎందుకు? అభయం ఇచ్చే చేతులు, ఆదుకునే చేతులు, అన్నీ ఇచ్చే చేతులు ఆ తల్లివి. ఎప్పుడైనా భగవంతుడి చేతులు అంటే ఇచ్చే చేతులు, మనవో పుచ్చుకునే చేతులు. కానీ ఇచ్చే చేతుల్ని ఎక్కువ వర్ణించుకుంటున్నాం, ఎందుకంటే చాలా పుచ్చుకోవాలి కదా అక్కడి నుంచి. ఆ చేతులు శోభ ఎంత గొప్పగా చెప్తున్నారంటే దివ్య రత్న ఊర్మిక. ఊర్మిక అంటే ఉంగరములు. ఊర్మిక శబ్దం నుంచి ఉంగరం అనే మాట వచ్చింది. అమ్మవారి వేళ్ళన్నిటికీ ఉంగరములు ఉన్నాయి శోభాయమానంగా. అవి రత్నాలు తాపినటువంటి ఉంగరములు, అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆ వేళ్ళు అసలే ఎర్రని కాంతులతో ఉన్నాయి. పైన ఆకాశం వల్లే నీలకాంతి పై చర్మానుకున్నది. ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి ఈ ఉంగరాల నుంచి వస్తున్న వెలుగులు ఎలా ఉన్నాయంటే సంధ్యాకాంతి పరచుకున్నట్టుందట ఆ వేళ్లన్నిటి మీద. ఊహించుకోండి, ఏం అద్భుతమైన భావం. అది ఏ సంధ్య? సాయంకాల సంధ్య. ఆ సాయంకాల సంధ్యలో ఎరుపు ఉంటుంది. సరిగ్గా సంధ్య పూర్తవుతూ ఉంటే చంద్రుడు వస్తాడు. అమ్మవారి యొక్క ఈ ఉంగరాల యొక్క కాంతులతో ఈ వేళ్ళు సంధ్యాకాలపు ఎరుపుతూ ఉంటే ఆ సంధ్యాకాలం చివర ఉండే చంద్రుని వలె, చంద్రకాంతుల వలె గోళ్ళు ప్రకాశిస్తున్నా అన్నాడు ఇక్కడ. ఆ గోళ్ళు అలాగా చంద్రుల్లో స్వచ్ఛంగా ఉన్నాయట. అది అద్భుతమైన వర్ణన ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు ఆ ఎర్రదనం చిగుళ్ళ వలె కనిపిస్తూ ఉంటే, పైగా సంధ్యాకాంతితో కూడిన చిగుళ్ళు, అసలే ఆ వేళ్ళన్నీ లేత ఎరుపు కాంతిలో ఉన్నాయి, దానికి తోడు రక్తకాంతులు కలిసిపోయి అటువంటి సంధ్యాకాంతి పరచుకుంటూ ఉంటే గోళ్ళు ఇంత తెల్లగా ప్రకాశిస్తున్నాయి. దివ్య రత్తోర్మిక దీదితి స్తోమ సంధ్యాయమాన అంగుళీ పల్లవ ఉజ్జన్నఖేందు ప్రభామండలే. ప్రోల్లసత్కుండలే, చక్కటి కుండలములతో ప్రకాశిస్తున్న తల్లి. తారకా రాజనీకా సహారా వళిస్మేర చారుస్తన భోగ భారా నమన్మజ్జ వల్లీ వలిచ్ఛేద వీధి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకి భృత్కరే. ఇక అమ్మవారి కంఠము నుంచి రకరకాల ముత్యాల మాలలు వేలాడుతున్నాయి. ఎక్కువ ముత్యాలు చెప్పడంలో శుద్ధ సత్వగుణానికి సంకేతం ముత్యాలు. ఆ ధ్యానం చాలా విశేషమండి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి వెలసత్ సైకతే, అక్కడ కూడా ముత్యాలు చెప్పారు. అంతేకాదు రుద్రమంత్రాల్లో కొన్నిటికి ధ్యానం ముత్యాల మాలలు ధరించి ముత్యాల కిరీటం పెట్టుకుని ముత్యాల పందిరి కింద కూర్చున్నటువంటి శివునికి నమస్కారం అని వర్ణించారు ఇక్కడ. ఈ భావన చేస్తే ఏమవుతుందంటే మన మనస్సులో రజోగుణ తమోగుణ వికారాలు పోయి శుద్ధ సత్వగుణం ఉద్బుద్ధమవుతుంది. అందుకు అది ధ్యానించాలి ఇక్కడ. ఇక విద్య ఎప్పుడు కలుగుతుంది అంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం. శుద్ధ సత్వగుణం అంటే సత్వగుణం ఉంటేనే జ్ఞానం ఉంటుంది. అందుకు జ్ఞానస్వరూపిణి అమ్మవారు ఆ సత్వగుణ సంకేతములైన ముత్యాలు ధరించారు. ఆ ముత్యాలను తక్కువ అనుకున్నారా? రకరకాల జాతి ముత్యాలు రకరకాల ప్రమాణాలతో ఉన్నాయి. ఇన్ని రకాల ముత్యాల మాలలు, అవి సువర్ణాదులతో గుచ్చబడినటువంటి పొదగబడినటువంటి ముత్యాల మాలలు కంఠం నుంచి ధరించి ఉంటే వక్షస్థలమంతా ముత్యాల మాలలతో నిండిపోయింది. అలాంటి ఉన్నతమైన వక్షస్థలంలోంచి ముత్యాలు దండలు వేలాడుతూ ఉంటే ఆ క్రింద సన్నని నడుము, ఆ సన్నని నడుము బరువైన వక్షస్థలం అవడంతో కొంచెం ముందుకు వంగినట్టు కనబడుతుంది ఇక్కడ. ఇది అమ్మవారి రూపంలో ఈ దర్శనం కాళిదాస మహాకవి అనేక చోట్ల చూపిస్తాడు మనకి. చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే అని. ఆ భావం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. నమన్ మధ్యవల్లి, ఆ సన్నని నడుము, ఇలాంటి సన్నని నడుము, విస్తారమైన వక్షస్థలము, వక్షస్థలం నుంచి అంటే కంఠం నుంచి వేలాడుతూ వక్షస్థలముల మీదుగా నడుము వరకు ఉన్నటువంటి విస్తారమైన అనేక ఆభరణములు, అందులో ప్రధానమైన ముత్యాలాభరణాలు కలిగినటువంటి సౌందర్య సముద్రము నువ్వు అన్నారు. సముద్రంతో ఎందుకు పోల్చారంటే అనంతమైన సౌందర్యం అది ఇక్కడ. వల్లకి భృత్కరే, వీణ దాల్చిన ఓ తల్లి, హేమకుంభోపముత్తుంగ వక్షోజ భారావనంబ్రే. ఇందాక ఈ భావం చెప్పుకున్నాం. ప్రపంచాన్ని పోషించేటటువంటి సూర్యచంద్ర రూపమైన వక్షస్థలాన్ని ధరించి నిండుగా సర్వజగతికి అమృత తుల్యమైనటువంటి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్న వక్షస్థలంతో కూడిన ఓ తల్లి, త్రిలోకావనంబ్రే, ముల్లోకముల చేత నమస్కరింపబడుతున్నావు జగన్మాత. లసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణి.
నాభ్యాలవాలి రోమాలి లతాఫలకుచద్వయి. అమ్మవారి యొక్క సన్న నడుములో లోతైన నాభి నుంచి నూగారు ఉన్నది. ఈ వర్ణన చేసేటప్పుడు విరాట్ రూపుడని మర్చిపోరాదు. ఆ భావంతో ఎలా చూడాలో చూద్దాం. నాభ్యా ఆసీదంతరిక్షం, విరాట్ రూప వర్ణన. నాభి అంతరిక్ష స్థానం. అంతరిక్షం నుంచి కాంతి రశ్ములు ప్రసరిస్తుంటాయి. రశ్మయ కేశాహ అని అర్థం ఇక్కడ. కానీ అంతరిక్షం నుంచి వచ్చే కాంతి పుంజములు ఏవైతే ఉన్నాయో అంతరిక్ష నాభిగాను, ఆ కాంతి పుంజముల ప్రసరణ నూగారుగాను వర్ణిస్తుంది ఈ శాస్త్రం. దీన్ని బట్టి అమ్మవారి యొక్క విరాట్ దేహ వర్ణన. అంతేకాదు సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవ నయనే శ్రుతౌ అని శాస్త్రం చెప్తున్నది. ఎలా దర్శించాలో చెప్తున్నారు. ప్రపంచంలో మనందరం ఆహారం పొందుతున్నది సూర్యుని వల్ల, చంద్రుని వల్ల. అమ్మవారి శరీరం విశ్వమైతే, మనందరం విశ్వరూపైన జగన్మాత యొక్క శిశువులమైతే మనకు అన్నం ఎవరి వల్ల లభిస్తోంది? సూర్యచంద్రుల వల్లే కదా. కనుక అమ్మవారి యొక్క వక్షస్థల స్థానము అంటే సూర్యచంద్ర రూపము. ఆ విరాట్ పురుష స్మరణ అక్కడ ఉండాలి మనకి ఇక్కడ. అంతేకాదు ఇడా పింగళ అని కుడి ఎడమలు సూర్యచంద్ర స్వరూపాలే. అటువంటి యోగశక్తి స్వరూపంగా కూడా చూడాలి. అందుకే దేవతా స్వరూప దర్శనానికి ఈ మర్యాదలతో ధ్యానం చేయవలసిన విధానం ఉన్నది. మంజు సంభాషణే స్పష్టంగా తెలుస్తున్నది. అమ్మ పలుకుల మాధుర్యం అత్యంత సుందరముగా ఉన్నది. చారు సింజత్కటి సూత్ర నిర్భర్చితానంగలీలా ధనుస్సింజినీ డంబరే. ఇక నడుముకి ఆ తల్లి మొలనూలు ధరించింది. కటీసూత్రం అంటే మొలకు కట్టుకున్నటువంటి మేఖల. అది ఎంత దివ్యంగా ఉన్నదంటే అక్కడ రకరకాలైన విశేషాలు ఉన్నాయండి. మేఖల అంటే వడ్డాణం, అలాగే మొలనూలు అంటే బంగారం మొదలైన వాటితో తాడుగా చేసి వాటి నుంచి చిన్న కింకిణులో వేలాడవిస్తారు. అవి మోగుతూ ఉంటాయి. దానికి రణత్ కింకిణి మేఖల ఇలా మనం చెప్తున్నాం. ఆవిడ ఆభరణాలు కొదవలేదు కనుక అటు కటీసూత్రము మేఖల ఇవన్నీ ఉన్నాయి. ఆ కటీసూత్రం చిన్న ధ్వని చేస్తుందట. రణత్ అంటే ధ్వని చేస్తున్న మువ్వలతో కూడిన మేఖల కలది అని వశిన్యాది వాగ్దేవత లలితా సహస్రంలో చెప్పారు. ఇదే తీసుకుని మా గురువుగారు అంటే మన గురువు గారు శంకర భగవత్పాదుల వారు క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత అన్నారు. అక్కడ క్వణత్కాంచి అన్న రణత్ కింకిణి అన్న ఒకటే. అదే ఇక్కడ చూపిస్తున్నారు కాళిదాసు మహాకవి. ఎందుకంటే కాళిదాసుకి దర్శనమిచ్చినా, వశిన్యాది వాగ్దేవతకి దర్శనమిచ్చినా, శంకర భగవత్పాదులకు దర్శనమిచ్చినా ఆ తల్లేగా. అందుకు అందరవర్ణంలో ఒకేలా ఉన్నాయి. పైగా అందమైనటువంటి చారు సింజత్, అందముగా ఉన్నటువంటి మొలనూలు ధ్వని చేస్తూ ఉన్నది. ఆ ధ్వని ఎంత మధురంగా ఉన్నది అంటే మన్మథుడి అల్లెతాటి ధ్వని వలె ఉందన్నాడు ఇక్కడ చెప్పడం. ఇక్కడ చూడండి ఎంత రమ్యమైనటువంటి మాట. మన్మథుడు ధనుస్సుకున్న అల్లెత్రాడు నారి, అది మీటినప్పుడు ఎలాంటి చప్పుడు వస్తుందో అలాంటి చప్పుడు చేస్తున్నటువంటి మొలనూలు కలిగినది అన్నారు ఇక్కడ. అంటే తాడుని పోల్చారు కదా, అది మొల తాడు. మరి ఆయనది వింటి తాడేగా. ధ్వనికి రెండు పోలుస్తున్నాడు. ఎందుకంటే మన్మధుడు అంటే సౌందర్య దేవత గనక ఆ సౌందర్య స్వరూపుడైన మన్మధునికి సంబంధించిన విషయం చెప్తున్నారు. ఇది ఒక రహస్యం అండి. మరొక రహస్యం స్త్రీ విద్య, కామ విద్య అంటే ఇది ఒక మంత్ర రహస్య సంకేతం. సృష్టిలో ప్రతి వారి యొక్క కోరికలు తీర్చగలిగేటువంటి మంత్రశక్తి స్వరూపమే శ్రీ విద్య. అందుకే ఈ కోరిక రూపుడైన మన్మథుడు అమ్మవారిని ఉపాసన చేసి ప్రపంచంలో అన్నీ నిర్వహించగలుగుతున్నాడు గనుకనే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవత ఆ కోణంలో కూడా దీన్ని చూపిస్తున్నారు. ఆ కాది విద్య అని చెప్పబడేటువంటి శ్రీ విద్యా మంత్రంలో ధ్వనించే నాద ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో ఆ నాద ప్రకంపనలే అమ్మవారి యొక్క మొలనూలుగా చెప్పబడుతుంది ఇక్కడ. దాని యొక్క ధ్వనులివి వర్ణిస్తున్నారు. దివ్య రత్నాంబరే, తర్వాత అమ్మవారి యొక్క వస్త్రం, పైగా కంఠము నుంచి పాదము వరకు ఆ వస్త్రాన్ని ఎంత అందంగా కట్టుకుందో, ఎర్రని చీర, అది కూడా రత్నాలు అక్కడక్కడ అద్దినటువంటి చీర ధరించుకున్నది. పద్మరాగోల్ల సన్మేఖలాభాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణభూభృత్తలి, ఉన్నతమైనటువంటి నితంబము అంటే ఆ పిరుదులు ఇవన్నీ కూడా వస్త్రముతో చుట్టబడి ఉన్నాయి. ఆ వస్త్రము పైన కెంపులు పొదిగినటువంటి వడ్డానమాట. అన్నీ ఎర్రని ఇష్టం కదా తల్లికి. సర్వారుణ ఎర్రని ఆభరణాలు ఇష్టం. అందుకు పద్మరాగములతో పోల్చారు. పద్మరాగం అంటే కెంపులు. వాటితో ప్రకాశిస్తున్నటువంటి వడ్డానం చుట్టుకొని ఎర్రని చీర కట్టుకున్న తల్లి చంద్రికా శీతలే, చల్లని తల్లి. ఆ తల్లి వెన్నెలవలే చల్లని తల్లి. వికసిత నవకింసు కాతామ్ర దివ్యాంసు కచ్చన్న చారూరు శోభా పరాభూత సింధూర శోభాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే శ్యామలే.
ఇక్కడ అమ్మవారి ఊరువుల వర్ణన. ఊరువులు ఎలా ఉన్నాయి అంటే ఎర్రని చీర కట్టుకున్నది కూడా ఆ తల్లి. ఆ ఎర్రని చీర కట్టుకున్న ఊరువులు ఎలా ఉన్నాయి అంటే సింధూరము పూసినటువంటి ఐరావతం యొక్క తొండముల వలె ఉన్నాయమ్మా అన్నారు ఇక్కడ వర్ణన. సాధారణంగా ఊరువుల్ని పోల్చేటప్పుడు అలా శోభాయమాన ఇంద్రమాతంగ హస్తార్గళి. ఇంద్రమాతంగం అంటే ఐరావతం, హస్తం అంటే తొండం. దాని వలె శోభాయమానంగా ప్రకాశిస్తూ వికసిత నవకింసుక. ఎర్రచీర ఎలా ఉందంటే విచ్చుకున్న మోదుగు పువ్వులు ఎలా ఉంటాయో అలాంటి ఎర్రని కాంతులు, దివ్యాంశుక దివ్యమైన వస్త్రముతో ఛన్న కప్పబడిన చారు ఊరు శోభ, అందమైన ఊరు శోభ. పరాభూత సింధూర శోభాయమానేంద్రమాతంగ హస్తార్గళే. ఐరావతము యొక్క సింధూరము పూసిన తొండము యొక్క శోభని మించిపోయి ప్రకాశిస్తున్నది. కోమల స్నిగ్ధ నీలోత్పలాపాది తానంగ తూణీర శంకా కరోద్దామ జంఘాలతే. మన్మధుడి యొక్క అమ్ముల పొదులు 2 ఉన్నాయట. అమ్ముల పొదులు ఒక్కసారి ఊహించండి ఎలా ఉంటాయో. అవి సన్నగా ఉంటూ పైకి అలా వెళుతూ ఉంటాయి. అమ్మవారి దగ్గర చూసి అమ్మ నువ్వుంటూ ఉంటే శివుణ్ణి మోగింపజేయడం నేనెందుకు అని చెప్పి అమ్ముల పొదులు అక్కడ వదిలేసేట. అలా ఆయన 2 అమ్ముల పొదులు ఆ పాదాల దగ్గర పెట్టేసినట్టుగా ప్రకాశిస్తున్నాయమ్మా నీ కాలిపిక్కలు అని చెప్తున్నాడు ఇక్కడ. కాలిపిక్కల సొగసు అచ్చ అమ్ముల పొదిలా ఉందిట. అది కూడా ఎర్రని వస్త్రంతో కప్పబడినది. పైగా పువ్వులతో సహా అమ్ముల పొదులు అక్కడ పెట్టేసాడేమో, ఎందుకంటే పువ్వుల బాణాలు కదా ఇక్కడ. ఆ సౌకుమార్యం అక్కడ కనబడుతున్నది. చారులీలాగతే. ఎప్పుడైతే పాదాల దాకా వచ్చామో నడక గుర్తొచ్చింది దీనికి. చారులీలాగతే, అందముగా విలాసముగా నడిచేవో తల్లి. ఇప్పుడు కాలి పిక్కల దాకా వచ్చారు కదా, ఇప్పుడు మనందరికీ దిక్కైన పాదాలని వర్ణిస్తున్నారు. నమ్ర దిక్పాల సీమంతనీ కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దుర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందు జ్వలే ప్రోజ్వలే. ఏమి కవిత్వమైన వర్ణన, అద్భుతమైన పోయిట్రీ అండి ఇక్కడ, సామాన్యం కాదు ఇక్కడ. ఇది ఆలోచించాలంటే కొంచెం ఏకాగ్రతవా, భక్తి ఉంటేనే ఇదండి ఇక్కడ. అంతేగాని సమయాలు లెక్కించుకుంటూ నిద్రలు పోతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం ఇక్కడ లభిస్తుంది. నా అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఎందుకంటే పాదాల దాకా వచ్చేటప్పటికల్లా కలిగిన ఆవేశం చేత నేను మాట్లాడుతున్నాను, మరి ఏమనుకోవద్దు. ఇక్కడ పాదజ్ఞానం అలాంటి ఉద్వేగాన్ని కలిగిస్తుంది ఇక్కడ. పైగా ఈ కవిత్వ భావన మొదట చదివినప్పుడైతే కొన్నాళ్ళు నిద్రపట్టలేదు. ఏమి పోయిట్రీ అండి, ఏమి పోయిట్రీ ఇక్కడ. దేవకాంతలు వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. వాళ్ళేం కత్తిరించిన జుట్లు కావు, చక్కని జుట్లు, చక్కగా జడలు వేసుకున్న జుట్లు, ఎంత జడలు వేసుకున్న ఒత్తుగా ఉన్న జుట్లు. వాళ్ళు ఎక్కడ నమస్కరిస్తున్నారు? పాదాలకు నమస్కరిస్తున్నారు. పైగా అవి పువ్వులు అన్నీ అలంకరించుకుని కాంతులతో ఉన్నటువంటి జుట్లు పాదాల మీద పడగానే ఆ కేశములన్నీ కూడా గరికపోచల్లా కనబడుతున్నాయట. గరికపోచలంటే ఇష్టం ఎవరికంటే లేళ్లకి. ఇవేమో గరికపోచలేమో అని ఒక లేడు బయటకు ఎంత గొప్ప వర్ణన చూడండి. లేడు ఎక్కడుంటుంది? చంద్రమండలంలో లేడి ఉంటుందని ఒక వర్ణన ఉంది ప్రాచీన కాలంలో. అందుకే మృగాంకుడు అని పేరు చంద్రుడికి. ఇన్ని పేర్లు ఉన్నాయని మనకు తెలుసా? చంద్రుడు కూడా గుర్తుంటే అదే చాలు. ఈ మధ్య ఎవరు అంటారు సన్ను చూడు అంత వేడిగా ఉన్నాడని. మళ్ళీ పక్కన తెలుగు ఎందుకు, ఇక్కడ ఇంగ్లీష్ ఎందుకు? సూర్య అని అనుంటే మంత్రశక్తినే లభించేది. ఏమిటో ప్రారంభం. ఇంకా చూడు మూన్ ఎంత బాగున్నాడో అని పిల్లలు అంటూ ఉంటూ మురిసిపోతున్నారు సిగ్గుపడక. ఏమో దౌర్భాగ్యం అండి. చంద్రుడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో అనేది రీసెర్చ్ చేయండి. అది ఒక విషయం. నాకు ఇతర భాషల గురించి పెద్ద తెలియదు, కానీ మా సంస్కృతంలో మాత్రం చంద్రుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి, సూర్యుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి, భూమికి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసుకుంటే ప్రకృతిని ఎన్ని కోణాల్లో మన వాళ్ళు పరిశీలించాలో అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు చంద్రుడికున్న పేర్లలో కూడా మృగాంకం అంటే చంద్రుడి లోపల మృగం ఉంటుంది. మృగం అంటే లేడీ, అంటే ఆ మచ్చని లేడీ వలె పోల్చారు. కనుక లేడు గుర్తుగా కలిగినటువంటి వాడు. అంటే ఎక్కడుందా లేడీ? చంద్రుడిలో ఉంది. ఇప్పుడు ఆ లేడీ ఇక్కడ కూర్చుని గరికలేమో అని బయటకొచ్చింది. లేడీ గరికలు అంటే ఇష్టం కదా. మరి లేడు అక్కడ కూర్చుందంటే చంద్రమండలం అక్కడే ఉండాలి కదా. ఎంత ఆలోచించాడు చూడండి ఇక్కడ. వాళ్ళ యొక్క కేశములు గరికల్లా అక్కడ కనిపిస్తూ ఉంటే ఒక లేడు బయటకు వచ్చింది. ఆ లేడు బయటకు వచ్చిందంటే ఎక్కడ కూర్చుంది అంటే చంద్రమండలం ఉంది. ఏమిటయ్యా ఆ చంద్రమండలం అంటే అమ్మవారు 2 పాదముల్లో ఒక్కొక్క గోరు చిన్న చంద్రఖండంలా కనబడుతోంది. మొత్తం చక్కగా తీర్చిదిద్దినటువంటి 10 గోళ్ళు కూడాను చంద్రుని ముక్కల్లా కనబడుతుంటే అంతా కలిపి చంద్రబింబంలా ఉంది అక్కడ. పాదములు చంద్రబింబంలా అంటే మృగాంకంలా ఉంటూ ఉంటే పాదాలకు నమస్కరిస్తున్న దేవకాంతల యొక్క శిరస్సుపై ఉన్న కేశములు గరికల్లా పడుతూ ఉంటే ఆ పాదాల చంద్రమండలంలోంచి ఆ మృగం బయటకు వచ్చి తినేస్తుందేమో అనిపిస్తోందమ్మా అన్నాడు ఇక్కడ. ఏమి భావన చేశారండి ఇక్కడ. ఏకకాలంలో ఎన్ని చూపిస్తున్నాడంటే అమ్మవారి పాదాలు చూపిస్తున్నాడు, ఆ
ఆ పాదాలకున్న గోళ్ల కాంతులు చూపిస్తున్నాడు. ఆ గోళ్ల కాంతులు తలంచుకుంటే అవి దేవకాంతల శిరస్సుపై కాదమ్మా, నా నెత్తిపై ప్రకాశించాలి. ఎందుకంటే నెత్తినంతా అజ్ఞానం అనే చీకటి ఉంది. ఇది పోవాలి అంటే శిరసి దయయా దేహి చరణవు మమాప్యేతే మాతః శిరసి దయయా దేహి చరణవు. తల్లి ఒక్కసారి శిరస్సుపై పెట్టమ్మా. అప్పుడేమవుతుందంటే నా తలకాయలో ఉన్న జన్మజన్మల అజ్ఞానం పటాపంచలు చేసే శక్తి నీ కాలి కొనగోళ్ల నెలవంకలుకున్నదమ్మా. నఖదీ దితి సంచన్న నమజ్జన తమోగుణ. అటువంటి ఆ పాద పద్మములకు అందులో ఉన్నటువంటి గోళ్లకు కూడా నమస్కారం చేసి, అలాంటి పాదాలకు నమస్కరిస్తూ నిలబడుతున్న వాళ్ళు ఎవరో చూపిస్తున్నాడు. ఇంకా ఏకంగా ఎంతవరకు అమ్మవారిని చూసాం కదా, అమ్మవారు ఎలాంటి పేరోలగం ఉన్నారో చూడండి. పేరోలగం ఎప్పుడైనా విన్నామా ఈ మాట? ఇప్పుడు మాత్రం వినడం లేదు, అది తెలుసు. అందమైన తెలుగు పదం అండి పేరోలగం. పేరోలగం అంటే ఒక రాజు సంపూర్ణమైన పరివారంతో కొలువు తీరిది అని పేరోలగం అంటారు. నిండు కొలువు ఇంకొక మాట, ఈ రెండు తెలుగు మాటలే. ఆ నిండు కొలువు ఉంది అమ్మవారు. ఇప్పుడు శ్యామలాదేవి కొలువు చూస్తున్నాం, ఇంతవరకు రూపం చేశాం కదా. ఇప్పుడు ఆ తల్లి చుట్టూ ఎవరెవరున్నారు ఇవన్నీ పరిశీలిద్దాం. ముందు ఆ పాదాలకు నమస్కరించడానికి అహమహమిక, నేనంటే నేనని గుంపులు కట్టేసేట వాళ్ళు ఎవరో చూద్దాం. దేవదేవేశ దచ్చేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్నికోటీరమాణిక్య సంఘృష్ట బాలాతపోద్దోమ లాక్షారసారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే. నమస్కరిస్తున్న వారు ఎవరో చూడండి. దేవ అంటే సమస్తమైన దేవతలు, దేవేశ దేవతలకి ఈశ్వరులు అంటే ఇంద్ర యమ వరుణ ఇచ్చా దిక్పాలకులు, దైత్యేశ అమ్మవారు అందరికీ తల్లే కదా, అందుకు ఉత్తములైనటువంటి దైత్యులు వాళ్ళ ప్రభువులు, యక్ష ప్రభువులు, భూత ప్రభువులు. భూతాలు అంటే కంటికి కనబడని దివ్యశక్తులని అర్థం తెలుసుకోవాల్సింది. హనుమంతుడు సాగర లంఘనం చేసేటప్పుడు భూతేభ్యశ్చంజలిం కృత్వా అని ఒక మాట ఉన్నది. భూతాలకు నమస్కరించారంటే దివ్యశక్తులుగా అర్థం. ఆ దివ్యశక్తులకి ప్రభువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వాగీశ వాగీశ్వరులు అంటే బృహస్పతి బ్రహ్మదేవుడు మొదలైనవారు. కోణేశ కోణములకు ప్రభువులు. కోణములు అంటే విదిశలు, అంటే ఈశాన్య ఆగ్నేయ వాయవ్య నైరుతి ఇవి ఇక్కడ. అందుకే వాయువగ్ని కోటీరమాణిక్య, ఆ కోణేశులైన వాయువు అగ్ని వీళ్ళు ఇంతమంది దేవతలు ఎంతమంది వచ్చారండి. వీళ్ళందరూ అమ్మవారికి నమస్కారం చేస్తుంటే ఆ కిరీటాలకున్నటువంటి ఆ ఆభరణాల కాంతులు, రత్నాల కాంతులు అమ్మవారి పాదాల మీద పడుతున్నాయి. అసలు నిజానికి ఆ శ్యామలైన తల్లి మీగాళ్ళు శ్యామల వర్ణంలో ఉన్నాయి, అరికాళ్ళు పద్మాలలాగా ఉన్నాయి. ఆ రంగు తెలియనివ్వకుండా గోళ్ల నుంచి ప్రసరించే వెన్నెలు నిండిపోయింది అక్కడంతా కూడా. అలాంటి వెన్నెల తెల్లదని ఇంక స్ఫుటంగా మన దగ్గర నిలబడే లోపలే వీళ్ళందరూ నమస్కారం చేయడం వల్ల ఈ రత్నాల కాంతులను అందులో పడిపోయేటండి. ఇక్కడ ఆ తెల్లని పాదాల మీద వీళ్ళ కిరీటాలపై ఉన్నటువంటి రంగురంగుల రత్నాల కాంతులు కలిసిపోయి ఇంద్రధనువులా ప్రకాశించిపోతుంది అమ్మవారి యొక్క పాదములు. అటువంటి ఆ పాదములకి లాక్షారసం రాసుకుంది. లాక్షారసం అంటే పారాణి పెట్టుకుంది ఆ తల్లి. ఈ పారాణి పెట్టుకున్న పాదములు అవి ఆరుణ్యలక్ష్మి, లాక్షారస ఆరుణ్యలక్ష్మి. లక్ష్మి అంటే కాంతి శోభ అనర్థం. ఆరుణ్యం అంటే ఎరుపు. ఎరుపుతో కూడినటువంటి లక్ష్మి అక్కడ ఉందా అనిపిస్తుంది. అంటే పద్మంలో లక్ష్మి ఉంటుంది కదా, మరి పాద పద్మంలో లక్ష్మి ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. అంటే సర్వైశ్వర్యములు ఇవ్వగలిగే పాదాలు గనక లక్ష్మీదేవి ఆ పాదాల్లో ఉంది. అటువంటి రెండు పాదములతో ఉన్న తల్లి తనకు రెండవదంటూ లేని తల్లి అన్నాడు ఇక్కడ. అంటే ఆవిడికి సాటి మరొకరు లేరు. సురుచిర నవరత్న పీఠస్థితే, అటువంటి తల్లి ఎక్కడ కూర్చున్నది ధ్యానం చేయండి. సురుచిర నవరత్న పీఠస్థితే, ప్రకాశవంతమైన నవరత్నములు పొదిగినటువంటి స్వర్ణపీఠంపై కూర్చుంది. ఆ కూర్చోవడం ఎలాగా? ఎప్పుడు లేచిపోదామా అన్నట్టు కూర్చోకూడదు, నిండుగా కూర్చోవాలి. అమ్మని ధ్యానించేటప్పుడు తొందరగా కానీరా బాబు పని ఉంది అంటే బాగుండదు. ఆవిడెప్పుడు స్థిరంగా ఉండాలి మనకి. అందుకే తర్వాతి మాట అంటున్నాడు, సుస్థితే. చక్కగా కూర్చున్న తల్లి. ఇక్కడ నుంచి అమ్మవారి యంత్రాల్లో ఉండే దేవతల్ని జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళదాం. మన భాగ్యం పండింది. అక్కడ ఒక్కొక్కరిని వర్ణిస్తున్నారు. అయితే ఇందులో పదాలు చూస్తూ ఉంటే అర్థం కావడం కష్టం. అందుకే కొంత మంత్రశాస్త్రంలో యంత్రశాస్త్రంలో ప్రవేశించి ఏ ఆవరణలో ఏ దేవతని కాళిదాసు ఎక్కడెక్కడ చూపించాడో పరిశీలిద్దాం. దండకంలో లేని ఒక్క విషయం చెప్పడం లేదు. దండకంలో ఉన్న పదాలు అర్థం చేసుకోవడానికై సర్వశాస్త్ర విషయములు మనం సమన్వయించుకుంటూ వెళుతున్నాం. ఇక్కడ శంఖపద్మద్వయోపాశ్రితే, ఇది ఒక విశేషమైన అంశం చెప్తున్నారు. అంటే శంఖము పద్మము ఈ రెండిటి చేత ఆశ్రయింపబడిన దానా అన్నారు ఇక్కడ. అంటే నిధి దేవతలను కొందరు ఉంటారు.
ఈ నిధి దేవతలు శంఖ, పద్మ, మహాపద్మ ఇలాంటి పేర్లతో చెప్పబడుతుంటారు. ఈ నిధి దేవతల్లో ప్రధానం శంఖనిధి, పద్మనిధి. ఈ నిధి దేవతలు అనుగ్రహిస్తే అపారమైన ఐశ్వర్యాలు కలుగుతాయంటండి ఇక్కడ. అందుకే కొన్ని ఆలయాల్లో ఈ నిధి దేవతల రూపాలు కూడా చెక్కుతారు. ఈ నిధి దేవతలు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చేత ఉంటారు. కుబేరుడికి ఇచ్చిందిట తల్లి, ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా అయింది కదా, కనుక అక్కడ కానీ వీళ్ళిద్దరూ ఉంటే ఐశ్వర్యం బాగుంటుంది. శ్యామలాదేవిని ఉపాసిస్తే జ్ఞానం మాత్రమే కాదండి, సంపదలు ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ మొత్తం 7 ఆవరణల చక్రంలో బిందువు మొదటి ఆవరణ అనుకుంటే చివరికి చతురస్రం వస్తుంది. ముందు బిందువు ఉంటుంది, ఆ తర్వాత 5 కోణాల చక్రం వస్తుంది. ఆ బిందువు తర్వాత త్రికోణం, త్రికోణం తర్వాత 5 కోణాల చక్రం వస్తుంది. దాని తర్వాత 3 ఆవరణలు అయిపోయాయి. దాని తర్వాత మళ్ళీ వరుసగా వృత్తాలు వస్తాయి, అందులో దళాలు వస్తాయి, చివరికి చతురస్రం వస్తుందండి. ఇక్కడ ఆ చతురస్రం 7వ ఆవరణ అవుతుంది ఇక్కడ, అంటే ఆఖరిదనమాట. మన నుంచి చూస్తే అది మొదటిది, బిందువులోకి వెళ్ళిపోవాలి శ్యామలాదేవికి. ఇంతవరకు శ్యామల వర్ణించారు కదా, ఎక్కడున్నాయో చూడండి శంఖపద్మనిధులు, ఇంకా అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. మొదటి అంటే మన వైపు నుంచి మొదలు, అక్కడి నుంచి 7వది. ఆ 7వ ఆవరణలో క్రింది భాగంలో, అంటే 7వ ఆవరణలో మళ్ళీ మెట్లులాగా ఉంటాయి, అక్కడ క్రింది భాగంలో లక్ష్మీ, సరస్వతి, శంఖ, పద్మ అనే 4 దేవతలు ఉంటారు. అక్కడ లక్ష్మి అంటే ఐశ్వర్య దేవత, సరస్వతి అంటే విద్యాదేవత, శంఖ, పద్మ నిధి దేవత. నిధి అంటే సంపద తరగకుండా ఉండేలా చేసినవారు. అందుకే అమ్మవారు అనుగ్రహం ఉంటే సంపద స్థిరంగా ఉంటుంది, తరగకుండా ఉంటుందని. అందుకే శంఖ పద్మద్వయోపాశ్రితే. దీన్ని బట్టి శ్యామల ఉపాసనా విద్య తెలియకపోతే శ్యామలా దండకు అర్థం కాదు. అందుకు దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడున్నారో వివరించుకుంటున్నాం. దీన్ని బట్టి మనం ధ్యానంలో ఆవరణలోకి వెళ్ళండి.